డెఫినెట్గా ఈజ్ ఎంజాయింగ్ ద సక్సెస్. అంటే ఈ సినిమాలో నేను టెన్షన్ పడ్డాను ముందు లోపల, ఎందుకంటే సుధీర్ నాకు కథ చెప్పాడు, చెప్పి ఈ సినిమా మీరు తీయమంటే తీస్తాను లేకపోతే లేదని చెప్పాడు. అక్కడ స్టార్ట్ అయింది అసలు టెన్షన్ అంతా. ఈ మాట చెప్పొచ్చో చెప్పకూడదు కానీ సో విన్న తర్వాత ఏదో చిన్నగా అంటే డెఫినెట్గా బాగుంది అంటే ఎందుకు కొత్తగా అనిపించింది సినిమా అంతా. అంటే అందరు గమనించారో లేదో నాకు అలా అనిపించిందో, అతను ఫస్ట్ చెప్పినప్పుడు నేను ఫీల్ అయింది ఏంటంటే, సాధారణంగా ఏంటంటే ఏదైనా ఒక సస్పెన్స్ ఉంటే కనుక 5-6 ఆప్షన్స్, అది ఇలా జరగచ్చు ఇలా జరగచ్చు ఇలా జరగచ్చు అనుకుంటాం. ఇంకో ఆప్షన్ వదిలేస్తాం. ఆప్షన్ ఏంటంటే ఇప్పుడు సపోజ్ హీరో పట్టుబడిపోతాడు అనుకోండి, పట్టుబడకుండా తప్పించుకుంటాడని ఆలోచిస్తాం, కానీ పట్టుబడిపోతాడు. అట్లా కథ చెప్పేస్తాను కాదు. సో ఇంకేదైనా అంటే చాలా చిన్న విషయాల్లో కథ చెప్పాల్సి వస్తే కథ చెప్పేసి వస్తే కానీ ఒక ఆప్షన్ మాత్రం అసలు ఉండదు అనమాట. ఆప్షన్ ఆ లేని ఆప్షన్ తీసుకున్నాం మొత్తం సినిమా అంతా కూడా. తను అంటే మేబీ అది బాగుందని చేశాడు ఎట్లా చేశాడు కానీ ఆప్షన్స్ అన్ని. సో సినిమా అంతా కూడా అలాగే ఉంటుంది. ఇలా ఇంకా ఆప్షన్ మనం ఆలోచించాలి, క్లోజ్ అయిపోయిన ఆప్షన్ అనమాట. కానీ అది తీసేసుకుంటే కథ అక్కడ ఆగిపోద్ది. కానీ అలాంటి ఆప్షన్సే ఉంటాయి సినిమా అంతా కూడా. సో అంటే సినిమా రిలీజ్ అయినప్పుడు ఫస్ట్ డే అంతా మీకు ఎవరు తెలియదు కానీ నేను ఫోన్ చేస్తూ నేను టెన్షన్ ఎంక్వైరీ చేస్తూనే ఉన్నాను, ఏంటి ఎలా ఉంది అని. అమ్మయ్య, ఇప్పుడు ఐఎమ్ వెరీ హ్యాపీ, రిలీవ్డ్ యాక్చువల్లీ. థ్యాంక్స్. ఈ సినిమా హిట్ చేసినందుకు నేను మీకు థ్యాంక్స్ చెప్తాను అందరి తరఫున, నా టీం లాగా ఇంత పెద్ద హిట్ చేసినందుకు. నిఖిల్కి హ్యాపీ డేస్లో చూసిన నిఖిల్కి ఇప్పటికీ అంటే ఏ క్యారెక్టర్కైనా తను మౌల్డ్ అయిపోతాడు అని అందరికీ ఇండస్ట్రీలో ఉన్న ప్రతి డైరెక్టర్కి ప్రతి కథడికి కూడా తెలిసి తన గురించి కథలు తయారు చేసుకోవడం, ఇలాంటి స్థితి ఎప్పుడో చాలా లేట్గా వస్తుంది. కానీ తను ఎన్ని ఎమోషన్స్ని క్యారీ చేశాడు ఈ సినిమాతో. ఏదైతే ఆ సోలో ఎమోషన్ అని వెన్నెలకిషోర్ అంటున్నారు, ఆ సోలో ఎమోషన్ ఎంత అందంగా చేశాడంటే చాలా బాగా చేశాడు, చాలా బాగా చేశాడు. అంటే ఆ ఇంట్రెస్ట్ కానీ చూపించడంలో ఎక్కడ అంటే మనం తన ఎమోషన్తోనే క్యారీ అయిపోతుంటాం సినిమాలో. మధ్యలో కామెడీ వచ్చినా ఏమొచ్చినా తనతో పాటు క్యారీ అవుతుంటాం సినిమా అంతా. తన బాధ ఏంటి, తన ఫీలింగ్ ఏంటి, తను ఏముంటాడు, తనతో పాటు మనం కూడా అవి ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటాం. ఇంత సింపుల్గా అంటే చాలా సినిమాని చాలా తక్కువ డేస్లో అంతే క్వాలిటీ తోటి, చాలా తక్కువ డేస్ కదా, నెంబర్ ఆఫ్ డేస్ 38 డేస్. ఇది నాకు సంబంధించిన సినిమా కాదు ఇది. 38 డేస్ అంటే 38 డేస్లో అంతే క్వాలిటీతో ఇంత అందంగా సినిమా తీయడం, రికార్డింగ్ కానీ కెమెరా కానీ వర్క్స్ అన్నిటిని కలిపి అంత క్లారిటీ ఉన్న డైరెక్టర్ సుధీర్. డెఫినెట్గా ఇలాంటి డిఫరెంట్ ట్రాక్లో ఇందాక కూడా ఏదో కథ చెప్తుంటే ఇలాంటి డిఫరెంట్ ట్రాక్లో ఇలాగే ట్రై చేయం పర్లేదు, నీకు అర్థమైపోయింది. ఈ ట్రాక్లో సక్సెస్ కొట్టడం అనేది, ఈ కథని ఇలా ట్రీట్ చేసుకోవటం అనేది నీకు అర్థమైపోయింది. సో డెఫినెట్గా ఇలాగే వెళ్తేనే కరెక్ట్ యాక్చువల్గా. సో నీ ముందు సినిమా కూడా ఇంత డిఫరెంట్గా ఇంత కొత్త ఎక్స్పీరియన్స్ ఆడియన్స్కి అందిస్తుందని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ టు ద హోల్ టీమ్. ఎవరైనా మర్చిపోతే రీతు కానీ ఎవరు బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ అన్ని, అండ్ వెన్నెలకిషోర్ గారు ఫర్ యువర్ రియాక్షన్స్. థియేటర్లో కామెడీ ఎంత సెటిల్గా ఉందంటే రియాక్షన్స్ వచ్చా కానీ అందరు రియాక్షన్సే, డైలాగ్ కాదు, డైలాగ్ తర్వాత రియాక్షన్ అవుతున్నారు. ప్రియదర్శి కానీ ఎవరైనా సరే. సో కామెడీ కూడా అంతే కొత్తగా ఉంది. అంత ఎమోషన్ పక్కన సినిమాకి పక్కన కామెడీ అంత సెటిల్గా లేకపోతే పక్కన ఎమోషన్ పడైపోద్ది. కాబట్టి కామెడీ వచ్చినప్పుడు అంత సెటిల్గా చేశారు, చాలా బాగా చేశారు. సో వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. ఓకే అండి, ఆల్ ది బెస్ట్ థింగ్. ఇంకా ఈ సినిమా ఇంకా చాలా పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. Please subscribe to iDream. Please subscribe for more videos.